రుచికరమైన బగారా రైస్ చికెన్ కర్రీని మరి తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈరోజు? మరి నేనైతే లంచ్‌లో గాని ఈరోజు బగారా రైస్, చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటది. సింపుల్‌గా చేసేసుకుందాం. మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి, చూసేద్దురు గాని ఎలా చేస్తానో. బగారా రైస్, చికెన్ కర్రీకి గాను మొదటగా బాస్మతి రైసు 2 కప్పులు తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక గంట. ఇదిగో నానబెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముప్పావు కేజీ తీసుకున్నాను. శుభ్రం చేసుకుని శుభ్రంగా నీళ్ళు లేకుండా ఇలాగా కడిగి పెట్టేసుకున్నాను. ఇందులోకి మనం ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకొని ఇలాగా, అలాగే 1 టేబుల్ స్పూను పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇలాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా చికెన్కి ఇలా పట్టించేద్దాం. నిమ్మకాయని చూడండి, ఇలా పసుపు, నిమ్మకాయ ఇవన్నీ పట్టించేసుకున్నామండి. ఇలా పట్టించేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే కనుక చక్కగా మనకి చికెన్ మెత్తగా, సాఫ్ట్గా, టెండర్గా ఉడికిపోతుంది తక్కువ టైంలో. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఉప్పు, కారం పట్టించేసాం కదా. మొదటగా బగారా రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకున్నామండి. కుక్కర్ పెట్టుకున్నాం. అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాం. అలాగే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది సగం ఇది సగం వేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకున్నా నెయ్యి సగం ఆయిల్ సగం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లేదంటే మీరు నెయ్యి వేసుకున్నా పర్లేదు ఫుల్గాను. ఇప్పుడు టేబుల్ స్పూన్ షాజీరా, 2 మరాఠీ మొగ్గలు, 1 రాతి పువ్వు, 2 జాజి పువ్వులు, 1 జాపత్రి, 6 యాలకులు, 6 లవంగాయలు, 2 చెక్కలు ఇందులో వేసేసుకుందాం మనం. అలాగే 2 చిన్న చిన్న పలావ్ ఆకులు 2 వేసేసుకుందాం. బిర్యానీ ఆకులు కలుపుకుందామండి మంచిగా ఇలా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కోసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని ఇలా వేసేసుకుందాం ఇందులో. మరి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇందులో ఇప్పుడు కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకుందాం ఇలా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కూడా ఇలా. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. దాన్ని కూడా చక్కగా ఇలా వేయించేసుకుందాం. టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకుందామండి. ఓ 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకొని చక్కగా ఇందులో కలిపేసుకుందాం. ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా వంపేసుకొని ఇందులో మనం ఇలా వేసేసుకుందాం. చక్కగా కలిపేసుకుందామండి. ఇలాగా వేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకొని మనం ఏం చేయాలంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని చక్కగా ఇలా విరగకుండా ఇలా కలిపేసుకుందామండి. బియ్యం విరగకుండా అడుగు నుంచి మనం ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం రైస్లోనూ 1-1.5 చెప్పిన మనం బాస్మతి రైస్ కాబట్టి అండి 2 గ్లాసులు తీసుకున్నాం కదా. 3 గ్లాసులు మనం హాట్ వాటర్ని పోసేసుకుందాం. ఇలాగా ఇలా పోసేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందామండి. చేసుకొని ఇలా నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక కొంచెం పుదీనా ఉంది, అది కూడా మనం ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం. ఇలా కుక్కర్ మీద మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మనం 2 విజిల్స్ వేయించుకున్నాక ఓ పావు గంట పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం. స్టీమ్ అంతా పోయాక మన బగారా రైస్ అయితే అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని ఆయిల్లో ఇలా వేసేసుకుందాం. కలర్ వచ్చే వరకు కలుపుకుందామండి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు వేగినాయండి బాగాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది 3/4 కేజీ చికెన్ కాబట్టి 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా మనం పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుందామండి. వేయించుకుందాం ఇలాగా. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి, వేగింది. ఇప్పుడు
మనం చికెన్కి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వేసుకొని చక్కగాను మంచిగా కలుపుకోవాలండి. ఒక అరగంట ముందు మనం ఉప్పు కారం పసుపు నిమ్మకాయ పట్టించేసుకున్నాం కదా చికెన్ అంతాను. ఇప్పుడు మనం ఇలా కలుపుకొని మూత పెట్టకుండా అలా మగ్గించుకోవాలండి చికెన్. ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసేసుకుందాం. ఇలాగా కలుపుకుందామండి. టమాటాలు వేసుకున్నాం కదా, చక్కగా మనం ఇలా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, మొత్తం వాటర్ వచ్చింది. ఇది ఇప్పుడు జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేయించుకున్నది పౌడర్ చేసుకుని మనం దీనిలో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని చక్కగాను టమాటాలు బాగా మగ్గిపోయినండి. నీరు కూడా బాగా ఇంకిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం ఇదంతా మగ్గిపోయింది కదా. ఒక 1/2 లీటర్కి తక్కువే వాటర్ వేసుకొని మనం ఆల్రెడీ చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఏదైతే ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్న అదే గిన్నెలో మనం వాటర్ వేసుకొని 1/2 లీటర్కి తక్కువే వాటర్ వేసుకొని మనం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు ఉడికించేసుకుందామండి. కూర చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసుకుని. అదిగోనండి దగ్గరికి అయిపోయింది. ఈ టైంలో మనం గరం మసాలా ఏంటంటే యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క, గసగసాలు 1 టేబుల్ స్పూన్ పౌడర్ చేసుకొని ఇలా వేసేసుకొని మనం చక్కగా కలిపేసుకుందామండి. కూర దగ్గరికి అయిపోతుంది కదా మనకి. ఇంకా 1 నిమిషంలో కూర. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక 1/2 నిమిషం ఉన్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూద్దామండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి బగారా రైస్ని మనం ఫస్ట్ కుక్ చేసుకున్నాం కదా. వావ్, చూసారా చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగో పొడి పొడిలాడుతూ మన రైస్ కనిపిస్తుందండి. ఈ పక్కన పెట్టుకున్నాం కదా బగారా రైస్ అయితే కనుక సూపర్గా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మరి మనం డిష్ అవుట్ చేసుకుందాం బగారా రైస్ని. మన చికెన్ కర్రీని కూడా పొడి పొడిలాడుతా చక్కగా అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. మరి ఇదిగోండి మన బగారా రైస్ దగ్గరికి చూపిస్తున్నాను. బగారా రైస్ కర్రీ కూడా ఇక్కడ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. రెండును బగారా రైస్ మరి డిష్ అవుట్ చేసుకుంటున్నామండి. ఇదిగో చూసారా చక్కగా కనిపిస్తుందా మీకు? చక్కగా వేడి వేడిగా పలుకు పలుకుగా చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో రైస్. మరి ఇదిగోనండి చికెన్ కర్రీని కూడా మనం వేసేసుకుంటున్నాం, డిష్ అవుట్ చేసుకుంటున్నాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. మరి బగారా రైస్కి చికెన్ కర్రీకి సూపర్గా ఉంటుంది. మరి డిష్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మరి ఇదిగోండి ఫ్రెండ్స్, బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే పక్కన రైతా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ. మరి చాలా సూపర్గా ఉంటుంది బగారా రైస్ చికెన్ కర్రీ. అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందే చేరుతుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంగ్తీగా అయింది కాబట్టి. మరి నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.